చాలా గొప్పగా చెప్పుకుంటూ మా హయాంలో అంత పాపాలే జరిగినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆశ్చర్యంగా సిట్ ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్టులో ఆ 4 నిందితుల్ని చేర్చి ఎక్కడా కూడా ఆ విషయాన్ని ప్రస్తావించకపోవటము, బోలే బాబా డైరీ, వైష్ణవి డైరీ మరియు ఏఆర్ డైరీలకు సంబంధించినటువంటి వాళ్ళ నిర్వాకంలో జరిగినటువంటి తప్పులను, వాళ్ళు చేసినటువంటి మోసాన్ని చెప్పటమే జరిగింది తప్ప ఒక్కటంటే ఒక్క వాక్యం కూడా సుప్రీంకోర్టు చేత నియమింపబడ్డటువంటి సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ ఎక్కడా కూడా నెయ్యిలో ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిసినట్టుగా ఒక్కటంటే ఒక్క పదము కూడా లేదు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన ప్రభుత్వ 100 రోజుల పండుగలో సెప్టెంబర్ 20వ తారీఖున పాపిస్టి వైసీపీ ప్రభుత్వ హయాంలో సాక్షాత్తు దేవదేవుడైనటువంటి ప్రసాదంలో నెయ్యికి బదులుగా, ఆయన అన్నటువంటి మాట, నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడినారు అని. ఆ మరుసటి రోజు దానికి పొడిగింపుగా నెయ్యిలో పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిపారని ప్రచారం చేసినారు. అది మొత్తం 100 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసి హిందువులంతా కూడా తల్లడిల్లిపోయి, ఇంత పాపం జరిగిందా, ఇంత ఘోరం జరిగిందా టీటీడీలో, మనం ఇన్ని సంవత్సరాలు తిన్నది పంది కొవ్వునా, ఆవు కొవ్వునా అని ఒక రకమైనటువంటి భయాందోళనలకు గురైనారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు అంత పెద్ద ఆయనే ఈ రకమైనటువంటి ఆరోపణ చేసి మొత్తం హిందువుల మనోభావాలన్నింటినీ కూడా గుల్ల చేసినారు. దీనికి సంబంధించి చాలా స్పష్టంగా ఆ రోజే ఆయన చేత నియమింపబడ్డటువంటి ఈఓ శ్యామలరావు గారు సెప్టెంబర్ 20వ తారీఖున అందులో జూన్ 12, జూన్ 20, జూన్ 25, జూలై 4న టీటీడీ ల్యాబ్ పరిశీలించి ప్రమాణాల మేరకు నెయ్యి ఉందని నిర్ధారించి దాన్ని లోపలికి పంపించినారు అని ఆయన చెప్పారు. అంటే ఇది కూడా ఆయన ప్రభుత్వం వచ్చిన తరువాతనే. తరువాత జూలై 6, జూలై 12న పంపిన 4 ట్యాంకర్ల ద్వారా వచ్చిన నెయ్యిపై ఎన్డీడీపీ రిపోర్టులు రావటము, అంతకు పూర్వమే టీటీడీ ల్యాబ్ కూడా నాణ్యత సరిపోలేదు అని తిరస్కరించటం కారణంగా ఇందులో వనస్పతి ఆయిల్ ఉన్నట్టుగా తెలిసింది అని సాక్షాత్తు ఈఓ శ్యామలరావు గారే పత్రికా సమావేశంలో ప్రకటించటం జరిగింది. ఆయన చాలా స్పష్టంగా ఆయన మాటల ద్వారా లడ్డూలో ఏ కల్తీ జరగలేదు, జరిగినటువంటి ట్యాంకర్లు లోపలికి పోతూ ఉండే పరిస్థితిని మేము ఆపటం జరిగింది, వాటిల్ని రిజెక్ట్ చేసినాము. అంతకు పూర్వం జూన్ 12, జూన్ 20, జూన్ 25, జూలై 4 అంటే ఈ 4 సార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యత కలిగినటువంటి నెయ్యి కాబట్టి లోపలికి పంపించినాం అని ఈఓ గారి ప్రకటన. జూలై 6, జూలై 12న పంపినటువంటి ఏఆర్ డైరీ పంపిన 4 ట్యాంకర్లలో నాణ్యత లేదు కాబట్టి వెనక్కి తిప్పి పంపించినాము. వెనక్కి తిప్పి పంపించిన తర్వాత కల్తీ జరిగేటువంటి అవకాశం
ఏముంది చంద్రబాబు గారు అని ప్రశ్నిస్తున్నాం మేము. మా హయాంలో దాదాపు 19 సార్లు 2019 నుంచి 2024 వరకు 19 సార్లు ఈ రకంగా నాణ్యత లేకుండా ఏఆర్ డైరీనే కాకుండా ఇతర సప్లైదారులు, ఆ కాలంలో టెండర్లు వేసినటువంటి ఇతర సప్లైదారులు కూడా పంపినటువంటి నెయ్యిలో నాణ్యత లేదు అని తిప్పి పంపటం జరిగింది. అంటే నాణ్యత లేకుండా 1 కేజీ నెయ్యి కూడా టీటీడీ తీసుకోదు అని స్పష్టమైనటువంటి రుజువు ఇది. ఇంతేకాకుండా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 15 సార్లు ఇదే రకంగా నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపించినారు నాణ్యత లేని కారణంగా. ల్యాబుల్లో ధృవీకరించి ఇందులో అడల్టరేషన్ ఏదో సమస్య ఉంది అని తిప్పి పంపించడం జరిగింది. అది చంద్రబాబు సమయంలోనూ జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనూ సాగింది. అంటే టీటీడీలో నెయ్యి యొక్క నాణ్యత నిర్ధారించేటువంటి ల్యాబ్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉన్నది కనుకనే వాటిల్ని అన్నిసార్లు తిప్పి పంపించటం జరిగింది. ఇక్కడ కల్తీకి అవకాశం ఎక్కడ ఉంది? పనిగట్టుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మా మీద దుమ్మెత్తిపోయటానికి వెంకటేశ్వర స్వామి లాంటి అత్యున్నతమైనటువంటి దేవాలయాన్నే తమ స్వార్థం కోసమని వాడుకోవటం తప్ప ఇంకేమున్నది అన్నది అందరికీ కూడా స్పష్టంగా తెలిసిపోయింది. అందులోనూ కూడా 2019 తరువాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనివాస స్వామి అనే ఓ రిటైర్డ్ సైంటిస్ట్ని ఆయన సిఎఫ్టిఆర్ఐ నుంచి టీటీడీ ల్యాబొరేటరీకి తీసుకురావటం జరిగింది, ఇంకా పెద్ద ఎత్తున నాణ్యతను పరిశీలించటం కోసమని. ల్యాబ్ యొక్క స్ట్రెంగ్త్ని, టెక్నీషియన్స్ని పెంచటం జరిగింది. 12 మందిని ల్యాబ్ టెక్నీషియన్స్ని మా వాళ్ళు పెంచటం జరిగింది 2019 తర్వాత. అలాగే శాంపుల్ కలెక్షన్స్ను కూడా డిఫరెంట్ చోట్లలో